డామినేటింగ్ థాట్. రెన్యూ యువర్ మైండ్. మీ తలంపులను క్రీస్తుకు లోపరచండి. ఎవ్రీబడి హ్యాస్ దిస్ పవర్. దెర్ ఈస్ నో పోర్, నో రిచ్. యూ క్యాన్ బి బోర్న్ పోర్, బోర్న్ సిక్, బోర్న్ ఎనీథింగ్. విత్ యువర్ థాట్ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యూ. ఎలాగైనా పుట్టొచ్చు, కానీ ఏ తలంపులు అయితే వాక్యం దగ్గర తీసుకుంటావో ఆ తలంపులతో నీకు ఆకాశమే హద్దులు. యూ సీ దట్ గాడ్ ఇస్ క్రియేటెడ్ మ్యాన్. అందుకే దేవుడు అన్యాయం చేయలే. మే దిస్ జనరేషన్ మదర్స్ బ్లెస్ దేర్ కిడ్స్ ఫ్రమ్ టుడే. Thoughts. When thoughts change, everything will change. The most dominating thought will come to pass in your life. The most dominating thought will come to pass in your life. So claim your promise. నీకు 20 సంవత్సరాల ముందు ఏమైనా వాగ్దానం ఉందా? 10 సంవత్సరాల ముందు, 10 నెలల ముందు, 3 నెలల ముందు ఏదైనా వాగ్దానం ఉందా? ఈ నెల దేవుడు దాని మీద విశ్వాసం పెంచుకొని దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించమంటున్నాడు. God is telling you to ask. లేదా నాకేం తెలియదా? వాగ్దానం తీసుకో. ఉదయం మొదటిది కాబట్టి కొంత సమయమైనా ఉదయం వస్తున్నారా? ఎందుకంటే ఉదయం సమయం అలవాటు చేసుకోవాలా, హాఫ్ అన్ అవర్ మినిమం. సో భూలోకంలో ప్రతి విశ్వాసికి, సంఘ కాపరికి, బోధకుడికి, యాజకుడికి, ప్రవక్తకి ఒకవేళ ఏదైనా సమస్య ఉంది, ఇబ్బంది వచ్చేసింది, అయిపోయింది పని అంటే అతను ఏదో పాపి అని తప్పు చేశాడనే కాదు. సింపుల్ గా ఏంటి, సమయము ఇవ్వలేదు. కొన్నిసార్లు శోధలు ఎక్కువ ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇబ్బందులు ఎక్కువ వచ్చే కాలం ఉంది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? అదే సమయం వల్ల ఎక్కువ సమయం ఇవ్వాలా? యేసు ప్రభు వారు ఆయన చనిపోయే కాలం వస్తుంది, మళ్ళీ తిరిగి 3 రోజులు లెగిస్తారు, ఆయన సిలువ మీద చనిపోవాలా. కాబట్టి ఆయన ఏం చేశారు? ముందు మోకరించి భారముగా తన శోధనల్లో రక్తము కారునంతగా ప్రార్థించారా లేదా? yes, he prayed. తర్వాత దాంతో పాటు ఎవరిని ప్రార్థించమన్నారు? ఆయన శిష్యుల్ని. చేశారా? సమయం ఇచ్చారా? దే ఆర్ నాట్ యూస్డ్ టు గివ్ ఎక్స్ట్రా టైం. అందరూ ఏం చేశారు? తిరస్కరించారు. దే రిజెక్టెడ్. 3 సంవత్సరాలు ఆయనతో ఉండి తిని అన్ని చేసి వదిలేసి కొన్ని అవిశ్వాసులా? కాదు, అపోస్తులే. అద్భుతాలు చేశారు, అందరూ ప్రవక్తలు లేపారు, అందరూ బుద్ధులు లేపారు, స్వార్థ ప్రకటించారు, యేసు ప్రభు వారు లాంటి అద్భుతాలే చేశారు. కానీ ఏమి ఇవ్వక వాళ్ళు ఫెయిల్ అయ్యారు? టైం ఇవ్వకపోతే, నేను మృతులను లేపిన ప్రవక్తనైనా అపోస్తులనైనా దేవుడు నా పక్కన కూర్చున్నా, నేను టైం ఇవ్వకపోతే నా పక్కన 3 సంవత్సరాలు కూర్చొని తన దేవుణ్ణి ఏం చేయవచ్చు? తిరస్కరించవచ్చు. ఓకే, వాళ్ళకి అది బుద్ధి వచ్చి ఏం చేస్తారు? తర్వాత విధవరాలకి ఇవ్వాలా, చాలా ముఖ్యం. ఆ పేదవాళ్ళకి ఇవ్వాలి, అది కూడా ముఖ్యం. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన సమయం తీసి దానికి పెట్టారా, లేక ప్రార్థన సమయం అలాగే ఉంచి దానికి వేరుగా కుదించారా? నమ్మకమైన వారిని 8 మందిని తీసి దానికి పెట్టారు, అభిషేకించి. వారు మటుకు వారు ప్రార్థన టైము, వాక్యం టైము తగ్గించలేదు. ఎందుకు? తగ్గిస్తే మొత్తానికి అసలు వస్తుంది. సో నెవర్ ట్రేడ్ యువర్ టైం ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. మదర్స్, డోంట్ డిస్ట్రాయ్ యువర్ చిల్డ్రన్. మీరు బాగా అన్నం పెడతారు, పడుకోబెడతారు, మంచి బట్టలు వేస్తారు, చదివిపిస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు, డాక్టరింగ్ చేస్తారు, వాళ్ళు ఇతర వ్యసనాలు, మెనీ అదర్ డ్యామేజెస్ హ్యాపెన్. ఇది కూడా ఒక కాడి. ఆ కాడి పెట్టారు, ఆ కాడితో పాటు ఈ కాడి కూడా పెట్టుంటే తరాలను కాపాడువారు అవుతారు ఆ తల్లులు. ద మదర్స్ మోర్ దెన్ ద ఫాదర్స్, ద మదర్స్. అందరూ సమయం అనండి. టైమ్ ఇన్ ద మార్నింగ్, టైమ్ ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ యూ స్క్వీజ్ ఇన్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీలోంచి ఏమేమి వస్తాయో నీకే తెలియదు బయటికి. Gifts, blessings, promises, power, so many things will happen if you give time. ఎందుకంటే మనకి ఉద్యోగం వచ్చి డబ్బు వచ్చేసి ఎన్ని వచ్చిన తర్వాత ఎందుకు దేవుడికి టైం ఎందుకు ఇవ్వాలి? బాగా చదువుకుంటున్నాడు, అవి వస్తున్నాయి, ఇది వస్తున్నాయి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రూల్స్ అబౌట్ టైమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ టైమ్ ఇన్ ద ఈవినింగ్. ఇది నువ్వు సెట్ చేసుకుంటే చాలు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, నీవు ఎంత బిజీగా ఉన్నా రాత్రిపూట అన్నం తింటావా లేదా? అలాగే ఇక ఎంత టైం అయినా లేదా 5 నిమిషాలైనా ఆ చాప్టర్ చదివి ఒక 5 నిమిషాలు ప్రే చేసుకుని పడుకోవాలి. యు సీ దట్ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది? దట్ బికేమ్ దేర్ డామినేటింగ్ థాట్. పేరెంట్స్, మదర్స్, దే డిడ్ంట్ టీచ్. ద మదర్ ఈజ్ ద స్పిరిచువల్ టీచర్. అత్యున్నతమైన పొజిషన్ లో కూర్చొని అనేకులకు మార్గదర్శిగా ఉంటాడు. యు సీ నా, ద మదర్స్ టర్న్ ద చైల్డ్. వాడి చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే పెద్దయ్యాక ఎక్కువ పిల్లలతో ఎవరుంటారు? మదరా, ఫాదరా? మదర్స్ ఆర్ మోర్ అటాచ్డ్ టు ద కిడ్స్. Teach them. You are the head. Tell the body. Wife is the body. Tell the wife and let the wife do it. And the father also, of course, should do the father and also the mother also. The dominating thought. You see now, thoughts are important. అందుకే వీడు మారడనొద్దు. You can change the whole world. ఎందుకంటే every man is made by God. అందుకే అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు? So God has given an empowerment everybody to be transformed, to be a disciple. Everybody can be a disciple. పక్కన చెప్పండి, ప్రతి ఒక్కడు శిష్యుడు అవ్వగలడు అని చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో స్వస్థత, ఉద్యోగం ఆరంభం గాక. ఇది ఆరంభమైతే అన్ని ఆరంభమైపోతాయి.
సమాధానం, సంతోషం, ఐశ్వర్యం, చదువు, విద్య, ఉద్యోగం, ఎవ్రీథింగ్ విల్ బిగన్. బికాస్ జీసస్ బిగాన్ విత్ విచ్ మిరకల్స్? హీలింగ్స్. అండ్ దెన్ శిష్యుడు కూడా ఏం నేర్పించాడు? హి డిడ్ ద సేమ్. మరి 70 మందికి కూడా ఏం నేర్పించాడు చూద్దాం ఒకసారి. లెట్స్ గో టు లూకా 10కి వెళ్దాం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. ఆ తర్వాత యేసుప్రభు ఎంతమందిని పంపించారంట? ఇద్దరిద్దరిని పంపించి ముందు వాళ్ళకి ఏం చేశారో చూద్దాం. ఒకసారి 9 చూద్దాం. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. రోగులను స్వస్థపరచాలంట. రోగులను స్వస్థపరిచి ఆ తర్వాత మీ దగ్గరికి ఏమొచ్చిందని చెప్పాలంట? దేవుడి రాజ్యం. యు సీ నౌ ద ప్యాటర్న్. యేసుప్రభువు అలాగే చేశారు. 12 మంది శిష్యులకి అలాగే చెప్పారు. 70 మందికి, ఇప్పుడు 800 కోట్ల మందికి the same process. 1, 2 and 3 going back to the foundation, following the patterns and the system. Following the pattern and the system. This is the word. ఇదేదో హీలింగ్ మినిస్ట్రీ. ఏంటి హీలింగ్ మినిస్ట్రీ? వర్డ్ మినిస్ట్రీ. ఏంటి వర్డ్ మినిస్ట్రీ? ప్రాఫిటిక్ మినిస్ట్రీ. ఏం మినిస్ట్రీ? దిస్ ఈజ్ జీసస్ బిబ్లికల్ మినిస్ట్రీ. దిస్ ఇస్ ద ప్యాటర్న్. దిస్ ఇస్ ద సిస్టమ్. యూ కాంట్ గో ద రివర్స్ వే. అలా ఎలాగైనా పనిచేసిద్దా లేదా? Yeah, that will also work. Will not die. But there is a pattern for 70, 12 and even for 1. You see that? Today somebody is following the pattern in their families. Every husband, every mother, they need to follow this pattern. ఇది అందరికీ కూడా this is going to become now a common life for every believer. ఇది ప్రతి విశ్వాసికి సాధారణమైన జీవం అవును గాక. Yeah, let it be a common life. This is what God's planning to do. When the devil rises in this nation and this world, persecutes, somebody say Jesus pattern. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం ఆరంభిస్తున్నాడు. లేదా ఒక నూతన అభిషేకం నీ జీవితంలోకి వస్తుంది. నజరేయుడైన యేసయ్య ఈరోజు నీ వాక్య ప్రకారం ఇప్పుడే ఆ దేహాన్ని బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి. మాటి మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దేహాన్ని పరిపూర్ణమైన స్వస్థత ఆ దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. లార్డ్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ ఫ్రమ్ హెడ్ టు టో. ప్రతిదాన్ని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అందరూ ఈ రోజు నుంచి ధైర్యముగా వారు జీవిస్తూ నీ కృపలో సంతోషముగా ఎవరితో పోల్చుకోకుండా నేను ఇక్కడ సమృద్ధిగా జీవిస్తాను, తర్వాత ఒక రోజు నా దేవునితో యుగయుగములు జీవిస్తాననే కృప వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.